నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వెంకట్రావుపేట అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం అధ్యక్షులు రేగుంట సతీష్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా అందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని మరియు స్వేచ్ఛగా మాట్లాడటం, రిజర్వేషన్లు అన్ని కల్పించుకోవడమైంది. మా గ్రామంలో 2012వ సంవత్సరంలో అంబేద్కర్ విగ్రహంను గ్రామ పెద్దలందరి సహకారంతో నిర్మించుకొని అప్పటి నుంచి అంబేద్కర్ యువజన సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి అటవీ ప్రాంత బిడ్డలకు నిత్యావసరాలు, సరుకులు మరియు అనాథలకు భోజనం, హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మరియు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రేగుంట సతీష్, మందా మధుకర్, బేడిగం రంజిత్, నాటారి శ్రీకాంత్, రేగుంట ఉదయ్ మరియు యువకులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా 135వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం వెంకట్రావుపేట గ్రామంలో అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని అనేక రకమైనటువంటి కార్యక్రమములు గత 2012 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ యువసేన యూత్ నుంచి కావచ్చు, మరి అంబేద్కర్ యువజన సంఘం నుంచి కావచ్చు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. ఆయన ఈరోజు హక్కులు సాధిస్తున్నాం, ఈరోజు మనకు ఒక ప్రొటెక్షన్ ఉన్నదంటే ఈరోజు అంబేద్కర్ సాధించినటువంటి ఆ రోజు రిజర్వేషన్ బట్టి ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నామంటే ఆ యొక్క అంబేద్కర్ యొక్క పుణ్యమని ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఆ ఓటు హక్కును వినియోగించగలుగుతున్నాము, ప్రతి ఒక్కరము కూడా ప్రశ్నించగలుగుతున్నాము, ప్రతి ఒక్కరము కూడా ఈరోజు ఎవరికైనా సమస్య పోరాడగలుగుతున్నామంటే అది కేవలము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ నిర్మాణం ప్రకారం మాత్రమే జరుగుతుందని ఈరోజు మేము స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈరోజు వెంకట్రావుపేట యూత్ కావచ్చు సేవా కార్యక్రమాలు అనేకమైనటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కరోనా టైం నుంచి మరి కరోనాలో అనేక మందికి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి, మరి కొండ ప్రాంతంలో నివసిస్తున్న వారికి ఆహార పదార్థముల విషయంలో కావచ్చు అనేక సేవా కార్యక్రమాలు చేసినాము. రోడ్లు బాగాలేనప్పుడు రోడ్ల నిర్మాణం కార్యక్రమాలు చేసినాము. అనాథాశ్రమంలలో అనాథ పిల్లల కొరకు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు యూత్ అందరూ కూడా మరి వెంకట్రావుపేట యూత్ ఒక ఆదర్శముగా నిలుస్తూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆయన యొక్క ఆశయాల కొరకు మరి వెంకట్రావుపేట గ్రామంగా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అందరికీ ముందుగా అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు వెంకట్రావుపేట గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏదైతే అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. మరియు మన పేదలకు మన ఆహారం విషయంలో కానీ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి నిత్యావసర వస్తువులైనటువంటి కూరగాయలు అవి పంచడం జరుగుతుంది. మరియు యూత్ ద్వారా మన అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరియు 2012లో ఏదైతే మేము మా గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినాం, అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలను తీసుకుంటూ జయంతిని ప్రపంచంలోనే అన్ని దేశాల వారు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరియు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ద్వారానే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే 135వ జయంతి సందర్భంగా మా వెంకట్రావుపేటలో మా అంబేద్కర్ కాలనీ మా దళిత బిడ్డలు ఒకప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందరి సహకారంతో ముందుండి ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ఏనాడైతే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారో అప్పటి అంబేద్కర్ జయంతి నాడు ఖచ్చితంగా మంచి శుభపరిమాణంగా ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే ఉన్నారు. ఇలా చూసినట్లయితే అంబేద్కర్ అంటే ఇలా సకల భారతదేశంలో ఉన్నటువంటి సకల కులాలకు, మతాలకు అందరికీ ఇలా రాజ్యాంగం రాసిందంటే రాజ్యాంగం అనేది ఎంత గొప్పదో మన దేశ ప్రజాస్వామ్యంగా తెలుసు మనకు. ఇలా చూసుకున్నట్లయితే మన హిందువులకు భగవద్గీత ఎట్లనో, ముస్లింలకు ఖురాన్ ఎట్లనో, క్రైస్తవులకు బైబుల్ ఎట్లనో ఆ విధంగా వాళ్ళ మతాలకు అయి ఉన్నా కూడా మన భారతదేశానికి, ప్రజాస్వామ్య దేశానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కీలకం. ఆ రాజ్యాంగం ద్వారానే అనేక రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది.
ఇలా ఒక సామాన్యుడు రోడ్డు మీద నిలబడుతుంటే కారణం అంబేద్కర్. ఇలా ఒక దళిత వ్యక్తులు ఇలా రాజకీయాల్లో రాణిస్తారంటే కారణం అంబేద్కర్. ఇలా ఒక దేశానికి ప్రధానమంత్రి అంటే దానికి కారణం అంబేద్కరే. ఇలా ప్రజాస్వామ్యంలో ఇంత హ్యాపీగా బతుకుతున్నామంటే దానికి భగవంతుడి రూపంలో భగవంతుడే మనకు అంబేద్కర్ని రాజ్యాంగం రాపించిండు. ఇలా ఇది చూసుకున్నట్లయితే అంబేద్కర్ మహనీయుడు. తన గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినట్లయితే అంబేద్కర్ అంటాడు గొప్ప వ్యక్తి. రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆశయాలన్నీ ముందు కొనసాగించాలని నేను ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా వెంకట్రావుపేటలో ఉన్న యువత కూడా రానున్న రోజులలో అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా అంబేద్కర్ కాలనీ యువకులందరికీ పేరు పేరున మనసాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను